శ్రోతలందరికీ కూడాను శ్రీ శ్రవణం ఛానల్లో భాగవత కథలు తృతీయ స్కందంలో కపిల దేవహూతి సంభాషణ అనే కథతోటి నిన్నటి కథను ముగించుకొని దాని కంటిన్యూషన్ ఆవిడ అడిగిన ప్రశ్నలకి సమాధానంగా ఈ రోజు జరగబోయే కథలోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. ఆవిడ అడిగింది కదా నిన్న ఏమని, అసలు నాలాంటి వాళ్ళకి ఈ సాంఖ్యయోగం సులభమైన శైలిలో అర్థమయ్యేలా చెప్పమని. అప్పుడు ఆయన ఈ రకంగా వివరిస్తున్నాడు. ఎవరు? కపిలుడు. కపిలుడు అంటే ఎవరు? శ్రీమన్నారాయణుడే వాళ్ళింట్లో కపిల అవతారంతోటి పుట్టాడు అన్న సంగతి మనం తెలుసుకున్నాం గదా! ఆయననమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆవిడతోటి, "అమ్మా! మానవుని మనస్సు శుద్ధ సత్వగుణంతో నిండిపోయి ఉంటుంది." అంటే ఎప్పుడు చాలా ప్లెయిన్‌గా ఉంటుందది మనసు. అటువంటి సత్వగుణ ప్రధానమైన మనస్సుని, ఇంద్రియాలని పరమాత్మ యందు లగ్నం చేస్తే అప్పుడు నిర్మలమైన భగవద్భక్తి కలుగుతుంది. కానీ భక్తి ఎటువంటి కోరికలతో కూడింది అయ్యి ఉండకూడదు. అంటే నీకిది చేస్తే నాకిది ఇవ్వవయ్యా, లేదా నాకిది ఇవ్వయ్యా నీకు ఈ పూజ చేస్తాను. ఇలాంటి మాటలు అనకూడదు. ఇలాంటి కోరికలతోటి పూజ చేయకూడదు మనం. అటువంటి నిష్కామ భక్తి మోక్షం కంటే కూడాను గొప్పది. ఎలాగైతే మనం తిన్న అన్నం కడుపులో ఉన్న జఠరాగ్నిని జీర్ణం చేస్తుందో, అలాగే ఆ భగవద్భక్తి వాసనలతో కూడిన సూక్ష్మ శరీరాన్ని నాశనం చేస్తుందనమాట. భగవంతుడి మీద నిర్మలమైన భక్తి ఉంటే ముక్తి దానంతట అదే లభిస్తుంది. వేరే శ్రమేం చేయక్కర్లేదు తల్లి అని చెప్తున్నట్ట. ఇంకా అంటున్నాడు, తల్లి ఎవరైతే తమ ఇంద్రియాల ద్వారా పరమాత్మని యొక్క పాదాలని ఆశ్రయించి పూజిస్తారో, తాము చేసిన అన్ని కర్మలను పరమాత్మకు అర్పిస్తారు. అందరూ కలిసి పరమాత్మ యొక్క మహత్తుని శ్లాఘిస్తూ ఉంటారో, అటువంటి వారికి మోక్షం ఇస్తామన్నా వాళ్ళు తీసుకోరు. వాడికి అసలు మోక్షం కూడా అక్కర్లేదు. ఇంకా పరమాత్మ సేవే చేయాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ముక్తి కన్నా కూడా గొప్పది భక్తి. ఎందుకంటే భక్తి యందు ప్రతి నిత్యం పరమాత్మను దర్శించుకోవచ్చు. నిరంతరం పరమాత్మ యందు భక్తి కలిగి ఉండి పరమాత్మను సేవిస్తూ తమ హృదయంలో రోజు దర్శనం చేసుకోవచ్చు. వారు కోరుకోకపోయినా పరమాత్మ వారికి ముక్తిని, మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. భగవంతుని ఎడల భక్తి కలిగి ఉంటే వారిలో ఉన్న అవిద్య నశిస్తుందన్నమాట. అమ్మా! ఈ లోకంలో పుణ్యం చేసుకుంటూ స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ సుఖాలు అనుభవిస్తాడు వాడు. పుణ్యం అయిపోగానే మరలా ఏదో ఒక జన్మెత్తుతాడు. అందుచేత స్వర్గలోక ఫలాలు వాటిని అనుభవించేవాడు రెండూ శాశ్వతం కావు. కానీ పరమాత్మ యందు భక్తి గల భక్తులకు డైరెక్ట్‌గా వైకుంఠ ప్రాప్తే. అందులో సుఖాలు లభిస్తాయి. ఆ సుఖాలు శాశ్వతాలు. స్వర్గ సుఖాల మాదిరిగా తాత్కాలికాలు కావు. ఎవరైతే భార్యాబిడ్డల మీద, లోకంలో లభించే ఐశ్వర్యం మీద, గృహాల మీద, భూమి మీద, పశు సంపద మీద వ్యామోహాన్ని వదిలిపెట్టగలుగుతారో, నిశ్చలమైన భక్తితోటి పరమాత్మను సేవిస్తారో, వారిని ఆ పరమాత్మ సంసారం నుండి దాటిస్తాడు. అమ్మా! పరమాత్మ సకల ప్రాణుల యందు ఉన్నాడు. ప్రకృతిని, అందులో జీవులను శాసిస్తూ ఉంటాడాయన. పరమాత్మను సేవించినదే వారికి ఆ సంసార బంధాల నుండి విముక్తి లభించదు. పంచభూతాలు ఆయన అధీనంలో ఉన్నాయి. ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఉంటాయి. అందుకని ఆ పరమాత్మ యందు భక్తి కలిగి ఉండడమే పరమార్థం. ఇంకా చెప్తున్నాడు, తత్వం గురించి చెప్తాను విను నీకు అంటూ చెప్తున్నాడు. ఏమని? నేను నీకు తత్వ లక్షణాల గురించి చెప్తాను. వీటిని తెలుసుకుంటే జీవుడు ప్రాపంచిక బంధాల నుండి విముక్తుడవుతాడు. ఈ తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటే సకల దుఃఖాలు తొలగిపోతాయి. అనాదిగా పురుషుడు నిర్గుణుడు. ఈ ప్రకృతి కంటే భిన్నమైనవాడు. పురుషుడంటే ఇక్కడ పరమాత్మ అనమాట. సత్వరజస్తమో గుణాలకి అతీతుడు. మానవుల ఇంద్రియాలతోటి ఆ పురుషుడిని తెలుసుకోలేం. ఆ పురుషుడు తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ అనంత విశ్వం అంతా ఆయన వల్లనే ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రకృతి మాత కూడాను అనంత విశ్వంలో నుండే ఆవిర్భవించింది. ఈ ప్రకృతిలోనే మానవులు, జంతువులు, పక్షులు, జలాచరాలు అన్నీ సృష్టించబడ్డాయి. వీటితో పాటు పరమాత్మ అవిద్యను కూడా సృష్టించాడు. ఆ జీవుడు ఆ అవిద్యకు లోబడి ఈ ప్రకృతి అంతా నిజమేనన్న భ్రాంతిలో పడుతున్నాడు. ఇంకా తాను చేసే అన్ని పనులకు తానే కర్త అని కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే అన్నీ తన వల్లే జరుగుతున్నాయి. నేను చేస్తేనే అవుతుంది. లేకపోతే ఎందుకవుతుంది అన్న అహంకారం కూడా వాడిని అంటుకుని ఉంటుంది. నిజానికి జీవాత్మకు ఎలాంటి కర్తృత్వము లేదు. ఏమీ చెయ్యడు. కేవలం సాక్షీభూతంగా చూస్తూ ఉంటాడు. కానీ అవిద్యతో కూడిన ఈ అహంకారం వల్ల జీవాత్మ అన్నీ తానే చేశాను అనుకుంటూ ఉంటాడనమాట. తనకు తానుగా ఈ సంసార బంధనంలో చిక్కుకుపోతూ ఉంటాడు.
భోగాలు, విషయవాంఛలు అనుభవించడానికి ఉత్సాహపడుతూ ఉంటాడు. ఏం జరిగినా, దానికి ఏది కారణమైనా, దానికి ఎవడు కర్త అయినా, దానికంతా ప్రకృతే కారణం. అన్ని పనులు ఈ ప్రకృతిలోనే జరుగుతాయి. కానీ అవిద్యకు లోబడ్డ జీవుడు అన్నీ తానే చేస్తున్నాను అని సుఖదుఖాలు రెండిటిని కూడాను తన నెత్తి మీద వేసుకుంటూ ఉంటాడు అని చెప్పాడట. అప్పుడు దేవహూతి తమ కుమారుణ్ణి మళ్ళీ ఇలా అడిగింది. ఏమని? కుమారా, ప్రకృతి, పురుషుడు అని అంటున్నావు గదా! వాటి లక్షణాల గురించి చెప్పు నాకసల. ఈ విశ్వం యొక్క సూక్ష్మ రూపం ఎలా ఉంటుందో చెప్పు. స్థూల రూపం ఎలా ఉంటుందో చెప్పు అంటూ అడిగిందిట. అప్పుడు అన్నట్టాయన, అమ్మా, సత్వ రజస్తమో గుణాలతో నిండి ఉంది. ప్రళయకాలం కూడా నాశనం కానిది, అంటే సూక్ష్మ రూపంలో ఉండేది అయిన ఈ ప్రకృతి అవ్యక్తము అని అంటారు దీన్ని. అది నీకు తెలుసు కదా! ప్రకృతిలో నుండి మహత్తత్వం మొదలగినవి ఉద్భవించాయి కాబట్టి దీన్ని ప్రధానం అని కూడా అంటారు. ప్రకృతి అనగా ప్రకృష్టంగా, అంటే బాగుగా చేయబడినది అని అర్థం అన్నమాట. విత్తనంలో ఉన్న చెట్టు అవ్యక్తం. విత్తనమును భూమిలో నాటితే కాలం తిరిగే కొద్దీ మొక్కై చెట్టై మానవుతుంది. అప్పుడు చెట్టు వ్యక్తమైంది మనకి. అంటే విత్తనమేమో కనబడకుండా ఉంది అవ్యక్తంగా. చెట్టు అయిన తర్వాత అది వ్యక్తమైంది. అంటే కనబడింది మనకి. కొంతకాలానికి ఆ చెట్టు పడిపోయి భూమిలో కలిసిపోతుంది. అందువలనే ప్రకృతి అన్నది అవ్యక్తము. అంటే అది ప్రకృతి అనేది మనకి కనబడనకుండా ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. 2 రకాలుగా ఉంటుంది. తల్లి, పంచభూతాలు, పంచతన్మాత్రలు, 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవి మొత్తం కలిపితే ఎంత? 24. ఈ 24 తత్వాలు. వీటిని బ్రహ్మం అని అంటారు. వీటిని వివరిస్తాను విను నువ్వు అంటూ చెప్తున్నాడు. ఏమని? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవేమిటివి? పంచభూతాలు. వాసన, రుచి, స్పర్శ, శబ్దం, రూపం. ఇవేంటి? పంచతన్మాత్రలు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, చర్మం, చేతులు, కాళ్ళు, జననేంద్రియాలు, విసర్జక అవయవాలు. ఇవన్నీ కలిపి 10 ఇంద్రియాలు. ఇవి కాకుండా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవి 4 అంతఃకరణాలు. మొత్తం కలిపితే 24 తత్వాలు. ఇంకా 25వ తత్వం ఉందే, అదేమిటది? అది కాలం. ఈ ప్రకృతిని నడిపించేది కాలం. ఈ కాలం వలనే ప్రకృతిలో ఉన్న జీవులకు నేను, నాది అనే అహంకారం అవిద్య వల్ల కలుగుతుంది. ఈ కాలం వలన కలిగిన ప్రేరణతోటి మనకి సత్వ రజస్తమో గుణాలు హెచ్చు తగ్గు స్థాయిల్లో కలిగి మహత్తత్వం ఏర్పడింది. పరమాత్మ తన యోగ మాయాశక్తితోటి అన్ని ప్రాణుల్లోనూ అంతర్లీనంగా స్థిరంగా ఆత్మగా ఉన్నాడు. బయట కాలస్వరూపుడుగా చలనశీలుడుగా ఉన్నాడు. ఈ 25 తత్వాలకు అధిపతియే ఈ పరమాత్మ. ఈ మహత్తత్వం అత్యంత ప్రకాశవంతమైనది. ఈ మహత్తత్వమే ఈ జగత్తు ఆవిర్భవించడానికి మూల కారణం. ఈ మహత్తత్వంలోనే అహంకారం అనేది సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఈ సూక్ష్మ రూపంలో తనలో ఉన్న అహంకారాన్ని ఈ మహత్తత్వం బయట ప్రపంచానికి వెల్లడి చేసిందనమాట. అంటే బయటకు తీసుకొచ్చింది. ఈ మహత్తత్వం వల్లనే బయట ప్రపంచంలో ఉన్న అజ్ఞానం అనే అంధకారం నశించిపోయింది. ఈ మహత్తత్వం సత్వగుణ ప్రధానమైనది. ఇది స్వచ్ఛమైనది. ఈ మహత్తత్వంలో రాగం, ద్వేషం మొదలగు ద్వంద్వాలేవి ఉండవు. అంటే 2 రకాల భావాలంటూ దీనికి ఏమీ ఉండవు. అంటే ఒక మనిషి మీద ప్రేమ పెంచుకోవడం, ద్వేషం పెంచుకోవడం ఇలాంటివి ఏమీ ఉండదు. ఈ మహత్తత్వం ఎక్కడుంది? దాక్కుంది కదా సూక్ష్మ రూపంలో. దాన్ని బయటికి తీసుకురాగలగాలి అని చెప్తున్నాడనమాట. ఈ మహత్తత్వంనే చిత్తం అని గాని, వాసుదేవుడని గాని పిలుస్తారు. స్వచ్ఛత ఏ విధమైన వికారాలు లేకపోవడం, శాంతంగా ఉండడం అనే 3 గుణాలు జలానికి కూడా ఉన్నాయి. ఈ జలాన్నే నారములు అంటారు. అందుకే అంటే మనకు వాటర్ స్వచ్ఛంగా ఉంటుంది గదా! దానికనమాట. శాంతంగా ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది కాబట్టి. అందుకే ఈ 3 గుణాలు కలిగిన వాడిని నారాయణుడు అని అంటారు. ఈ మహత్తత్వం వికారం అంటే రూపాంతరం చెంది క్రియాశక్తిగా మారుతుంది. అంటే ఏంటి? చేంజ్ అవుతుంది. ఈ మహత్తత్వం చేంజ్ అయ్యి శక్తి కింద మారింది. మనం అంటాం కదా! పొటెన్షియల్ ఎనర్జీ అని. దానిలో నుండి అహంకారం పుట్టింది. ఈ అహంకారం 3 విధాలు. ఏంటవి? మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఏంటి? సాత్విక అహంకారం అనగా వైకారిక అహంకారం. తేజసాహంకారం అనగా రాజసాహంకారం. తామసాహంకారం, తైజసాహంకారం అనగా రాజసాహంకారము, తామస అహంకారము. ఈ అహంకారాల నుండి మనస్సు, ఇంద్రియాలు, పంచభూతాలు పుట్టాయి. దీనికంతటికీ కారణమైన మూల పురుషుడు వేల కొద్ది శిరస్సులతోటి
సంకర్షణుడు అనే పేరుతోటి, అనంతుడు అనే పేరుతోటి పంచభూతాలకి, ఇంద్రియాలకి, మనస్సుకి కారణమయ్యాడు. ఈ అహంకార లక్షణాలు 3 ఏమిటవి? మనస్సు పనులను చేయడానికి సంకల్పిస్తుంది. ఆ పని చేయడానికి ఇంద్రియాలు కారణమవుతాయి. అంటే మన చేతులు, కాళ్ళు అవన్నీ. ఆ పనులన్నీ జరిగేది ఈ ప్రకృతిలోనే. సాత్వికాహంకారము శాంతము, రాజసాహంకారమునకు ఘోరత్వము, తామసాహంకారానికి మూఢత్వము లక్షణాలుగా ఉంటాయన్నమాట. అది నీకు వివరిస్తాను విను అంటున్నాడు. అంటే సాత్వికాహంకారం ఉన్నవాళ్ళు ఎప్పుడు శాంతంగా ఉంటారు. రాజసాహంకారం ఉన్నవాళ్ళు ఎప్పుడు కాస్త రెవల్యూషనరీ టైప్‌లో ఉంటారు. తామసాహంకారం ఉన్నవాళ్ళు మూఢత్వం అనంట మొండితనం పెట్టేసుకొని ఉంటారు. దానికే ఇంకా బాగా చెప్తాను అంటూ వివరిస్తున్నారు ఆయన. అది మనం కూడా విందాం. సాత్విక అహంకారం నుండి మనస్సు, దాని తత్వం పుట్టాయి. ఆ మనసులో కోరికలు పుట్టాయి. అంటే ఇది కావాలి, ఇది వద్దు అనే సంకల్ప వికల్పాలు జరిగాయన్నమాట లోపల. వాటి వలన వల్లమాలిన కోరికలు మనసు నుండి పుట్టుకొస్తాయి. ఆ మనస్సు ఇంద్రియాలకు అధిపతి. ఆ మనస్సుకు అధిపతి అనిరుద్ధుడు. అనిరుద్ధుడు అంటే అడ్డు, ఆపు లేనివాడని అర్థం అన్నమాట. అంటే మన మనస్సు కూడా మన మాట వినదు చూసారా? యోగులు, తాపసులు అందరూ ముందు ఈ అనిరుద్ధుడిని వశపరుచుకుంటారు. అంటే ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటారనమాట. మనసును వశపరుచుకుంటారు. అందుకే వాళ్ళు యోగులయ్యారు. మన మనసు ఎప్పుడైనా మన మాట వింటుందా? చదువుకుందాం అంటే క్రికెట్ మ్యాచ్ వస్తోంది అనుకోండి, కాసేపు చదువు పక్కన పెట్టేసి క్రికెట్ మ్యాచ్ చూసేసి తర్వాత చదివేసుకుందాం ఇంకో 2 గంటలు అనుకుంటాం. అదనమాట. దానికి ఇంద్రియ నిగ్రహణ లేకపోవడం అంటారు దాన్ని. ఆ తర్వాత వచ్చేది రాజసహంకారం. ఇది కూడా చేంజ్ అయ్యి దాని నుండి బుద్ధొచ్చింది. ఫస్ట్ మనసు కదా! ఇది బుద్ధి అనమాట. ఈ బుద్ధి చేసే పనేంటంటే, ప్రకృతిలో ఎన్నో పదార్థాలుంటాయి గదా! వాటి మన ఇంద్రియాలన్నీ గ్రహించడానికి, అంటే తీసుకోవడానికి, పొందడానికి, అనుభవించడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పుడు ఈ బుద్ధి ఆ పదార్థాల గురించి విజ్ఞానాన్ని, వాటి స్వరూప స్వభావాల్ని మన మనసుకు చెప్తుందనమాట. ఇది మంచి, చెడు అని చెప్తుంది. వినడం, వినకపోవడం మనసిష్టం. ఆ ప్రకారంగా ఈ ప్రపంచంలో ఉండే మంచి, చెడుని వివరించే జ్ఞానమే బుద్ధి. ఈ బుద్ధికి ప్రద్యుమ్నుడు దేవతనమాట. వాసుదేవుడు అంతటా ఉండేవాడు. సంకర్షణుడు అహంకార స్వరూపుడు. అనిరుద్ధుడు మనస్సు. ప్రద్యుమ్నుడు బుద్ధి. ఈ బుద్ధికి ఉన్న లక్షణాలు వివరిస్తాను విను. మొదటిదేంట బుద్ధికి? సంశయం. అదా? ఇదా? ఏది మంచిది? ఏది చేస్తే బావుంటుంది? అనే అనుమానాల్ని ఫస్ట్ రేకెత్తిస్తుంటది. సరైన వస్తువును ఎంచుకోవడం, సరైన పని చేయడానికి అది తోడ్పడుతుంటుంది. రెండవది ఒకదానిని మరొక దానిగా అర్థం చేసుకోవడం. అంటే పొరపాటు పడ్డం అనమాట. తాడును చూసి పాము అనుకుని హడలిపోవడం. చెడ్డ పనులు కూడా మంచి పనిమే అనుకుని చేసేయడం. ఇది రెండో లక్షణంట ఆ బుద్ధికి. మూడో లక్షణం ఏంటి? నిశ్చయం. ఊరికే అనుమానిస్తూ అదా, ఇదా చూస్తూ కూర్చోకుండా ఏదో ఒకటి నిశ్చయం చేసేసుకుని త్వరగా నిర్ణయాలు తీసేసుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లాంటిది. నాలుగోది స్మృతి. అంటే తాను ఇదివరకు చేసిన పనులు గుర్తు తెచ్చుకొని ఆ ప్రకారం చేయడం అనమాట. దాన్నే అనుభవ జ్ఞానం అని కూడా మనం అంటుంటాం. ఈ బుద్ధికి ఈ 4 లక్షణాలు ఉన్నాయి. ఆఖరిది ఇంకొకటి ఉండిద్ది. అదేంటి? స్వాపము. అంటే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత పొందే అనుభూతి. హమ్మయ్య! మంచి నిర్ణయమే తీసుకున్నాను నేను. నా డెసిషన్ బానే ఉంది అని అనుకుంటాం చూడండి. అది. అది స్వాపం. ఇది బుద్ధి యొక్క లక్షణాలు. జ్ఞానం కలవిగాను, క్రియలు చేసేవిగాను ఇంద్రియాలను 2 విధాలుగా విభజించారు మనకి. అవే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఈ ఇంద్రియాలు తైజస అహంకారం నుంచి పుట్టాయి. వీటిలో క్రియలు చేసేవి ప్రాణశక్తిని కలిగి ఉంటాయి. జ్ఞానంతో పనిచేసి బుద్ధిశక్తిని కలిగి ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే మన విజ్డమ్, నాలెడ్జ్ వీటితో చేసేవేమో బుద్ధిశక్తిని కలిగి ఉంటే, మనం చేతులు, కాళ్ళు వీటన్నిటిని ఉపయోగించి చేసే వాటిలో ప్రాణశక్తి ఉంటుందన్నమాట. భగవంతుని శక్తి కాలానుగుణంగా రూపాంతరం చెంది తామసాహంకారంగా పరిణమించింది. అందులో నుండి మొట్టమొదటి శబ్ద తన్మాత్ర పుట్టింది. ఆ శబ్దానికి ఆశ్రయంగా ఆకాశం పుట్టింది. శబ్దం వినడానికి చెవులు పుట్టాయి. ఈ శబ్దానికి 3 లక్షణాలుంటాయి. మొదటిది శబ్దం ఒక అర్థానికి ఆశ్రయాన్ని ఇస్తుంది. అంటే ప్రతి శబ్దం పదం కావచ్చు, వాక్యం కావచ్చు, అరుపు కావచ్చు, ఒక అర్థం ఉంటుంది. రెండవది ఈ శబ్దం ఏదో ఒక ప్రాణి నుండి గాని, వస్తువు నుంచి గాని వస్తుందనమాట. కాబట్టి శబ్దం చేయడానికి ఒక ప్రాణి గాని, వస్తువు గాని అవసరం. మూడవది ఈ శబ్దం ఆకాశానికి తన్మాత్రగా పనిచేస్తుంది. ఇవి శబ్ద లక్షణాలు. ఇక ఆకాశం యొక్క లక్షణాలు చెప్తాను వినమ్మా అంటూ చెప్తున్నాడు. ఏమని? ఆకాశం అంటే ఏ ప్రాణికి గాని, వస్తువుకు గాని ఉండడానికి అవకాశాన్ని ఇచ్చేది.
ఈ లోకంలో ఉన్న సమస్త జీవులు, వస్తువులు ఉండే ప్రదేశమే ఆకాశం. యూనివర్స్ అని ఒక రకంగా. ఇది లోపల, బయట కూడా ఉంటుంది. అంటే మన శరీరం లోపల కూడా ఆకాశం ఉంది. శరీరంలో ఊపిరితిత్తులు, ఎముకలు, జీర్ణాశయం ఉన్నాయి. వాటికి కొంతమేర ఖాళీ ఉంటుంది కదా! అదే ఆకాశం. శూన్యం అన్నమాట. అవి మన శరీరంలో ఉండడానికి అవకాశం కల్పించింది ఆకాశం. కాబట్టి ఆ ఆకాశం సకల ప్రాణులకు, మానవుల ఇంద్రియాలకు, మనస్సుకు స్థానం కల్పించేదే ఆకాశం. తర్వాత శబ్ద తన్మాత్రకు ఆశ్రయమైన ఆకాశం కాలానుగుణంగా మళ్ళా చేంజ్ అయ్యి, అందులో నుండి స్పర్శ తన్మాత్ర పుట్టింది. ఆ స్పర్శ తన్మాత్ర ఆశ్రయంగా పంచభూతాలలో రెండవదైన వాయువు పుట్టింది. అదే దేహంలో చర్మంగా పరిణామం చెందింది. ఆ చర్మం ద్వారా ప్రాణులు తమను తాకిన ప్రాణులను, వస్తువులను గట్టిదనాన్ని, మృదుత్వాన్ని, వేడిని, చల్లదనాన్ని ఇవన్నిటిని తెలుసుకోగలిగారు. ఇంక వాయువు యొక్క లక్షణం ఏమిటంటే వస్తువును కదిలించడం, ఒకదాంతో ఒకటి కలపడం, వాసనలు ముక్కుల దాకా మోసుకుపోవడం, చల్లదనాన్ని, వేడిదనాన్ని చర్మానికి అందించడం, ఇంద్రియానికి సుఖాన్నివ్వడం, ఇంద్రియాల్ని ప్రేరేపించడం ఇలాంటివి చేస్తుంది. స్పర్శ తన్మాత్ర రూపమైన వాయువు కూడాను చేంజ్ అయ్యి రూప తన్మాత్రతోటి అగ్ని పుట్టింది. అదే పంచభూతాల్లో మూడవది. ఈ రూపంలో చూడ్డానికి కళ్ళు ఆవిర్భవించాయి మనకి. ఈ రూపాత్మక లక్షణాలు ఏమిటంటే ప్రాణాలను, వస్తువులను రకరకాల ఆకారాల్లో చూపిస్తుంది. ఆ ఆకారం ఎంత పొడుగు, లావు, పరిమాణంలో ఉందో తెలియజేస్తుంటుంది. వెలుగులో అన్ని వస్తువులు మనకి ప్రకటితమవుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఈ రూప తన్మాత్ర నుండి పుట్టిన తేజస్సు తన వెలుగుతో వస్తువుల్ని చేయడం, ఉడికించిన దాన్ని తినడానికి వీలుగా చేయడం, చల్లదనాన్ని తొలగించడం, తిన్న అన్నాన్ని, తాగిన నీటిని జీర్ణం చేసి మరలా ఆకలిని, దాహాన్ని పుట్టించడం. ఇది జఠరాగ్ని అన్నాం కదా! వస్తువుల్ని మండించడం ఇలాంటివన్నీ చేస్తుంది. మళ్ళీ ఇది కూడా చేంజ్ అయ్యి రసం వచ్చింది. ఆ రసం నాలుగోది పంచభూతాల్లోది. అంటే జలం అన్నమాట. రస తన్మాత్ర లక్షణాలు కావాలంటే రుచులను మనం తినే ఆహార పదార్థాల నుండి గ్రహించి దేనికది విభజించి అనుభవించజేయడం అన్నమాట. ఇక నీరు యొక్క లక్షణాలేంటి? మనకందరికీ తెలిసిందే కదా! పదార్థాల్ని తడపడం, ముద్దగా చేయడం, ప్రాణశక్తిని కలిగించడం, దాహం తీర్చడం, వస్తువులను నానబెట్టి మెత్తగా చేయడం, ఉష్ణం వల్ల కలిగే తాపాన్ని పోగొట్టడం, ఆవిరి కావడం, మరలా నీరుగా మారడం ఇవంతా కూడాను. దీని తర్వాత మళ్ళా ఇది కూడా చేంజ్ అయ్యి గంధ తన్మాత్ర కింద పుట్టింది. ఈ గంధం భూమి నుండి ఉద్భవించింది. ఈ వాసన గ్రహించడానికి గ్రహణేంద్రియం ఉత్పన్నమైంది. నిజానికి వాసన ఒకటే అయినప్పటికీ అందులో రకరకాల వాసనలు, మంచి వాసనలు, చెడ్డ వాసనలు, దుర్వాసనలు, ఘాటైన వాసనలు, సువాసనలు, అబ్బో! ఇలా కొత్త కొత్త వాసనలన్నీ పుట్టుకొచ్చాయన్నమాట. ఆ తర్వాత వచ్చింది మళ్ళా అది చేంజ్ అయ్యి భూమొచ్చింది. సకల జీవులకు, మానవులకు నివాసమైంది. ఇవన్నిటి లక్షణాల్ని కూడాను ఈ భూమి సంతరించేసుకుంది. ఏమిటి? జలాశయాలు, సముద్రాలు, వాయువు, అగ్ని ఇవన్నీ కూడాను సంతరించుకుంది వాటి లక్షణాల్ని. తల్లి ఆకాశం యొక్క గుణం శబ్దం. శబ్దం వినడానికి మనకు చెవులు ఇంద్రియాలు. వాయువు యొక్క గుణం స్పర్శ. ఆ స్పర్శను తెలుసుకోవడానికి మనకు చర్మం. తేజస్సు యొక్క గుణం రూపం. దాన్ని తెలుసుకోవడానికి కళ్ళు. జలం యొక్క గుణం రుచి. దాన్ని తెలుసుకోవడానికి మన నాలుక. భూమి యొక్క గుణం వాసన. దాన్ని తెలుసుకోవడానికి మనం ముక్కు. ఇవన్నీ ఏర్పడ్డాయి. ఆకాశము, అగ్ని, వాయువు, జలం యొక్క గుణాలను మనకు భూమి నుంచి కూడా లభిస్తాయి. అమ్మా! ఈ 7 తత్వాలు అనగా మహత్తత్వం. అహంకారము, పంచతన్మాత్రలు అన్నీ ఒకదాని ఒకటి కలవకుండా దేనికది విడిగా ఉన్నప్పుడే పరమాత్మ. కాలము, కర్మము, గుణము అనే వాటితోటి కలిసి ఈ 7 తత్వాల్లో ప్రవేశించాడు ఆ పరమాత్మ. అంటే కాలం గడిచే కొద్దీ జరిగే పరిణామాలను అనుసరించి వాటిలో చైతన్యాన్ని తెప్పించాడనమాట. పరమాత్మ వాటిలో ప్రవేశించడం వల్ల పుట్టిన చైతన్యంతో వాటిలో కదలిక పుట్టింది. ఒక అండం పుట్టింది. ఆ అండం నుండి విరాట్ పురుషుడు పుట్టాడు. ఆ అండం పేరే విశేషం. దాన్ని పరమాత్మ మాయాస్వరూపం అంటారు. తర్వాత ఈ అండం జలంలో ఉంది. అప్పుడు ఆ అండానికి కదలిక వచ్చింది. ఆ కదలిక ప్రభావం చేత మొదట ఆ అండానికి ముఖం ఆవిర్భవించింది. తర్వాత నోరు, నాలుక, అగ్నిదేవుడు, తర్వాత 2 ముక్కు రంధ్రాలు, ప్రాణవాయువు, వాసనలు పీల్చడం మొదలుపెట్టే వాటిలో వాయుదేవుడు ప్రవేశించాడు. ఆ తర్వాత 2 కళ్ళు పుట్టాయి. దానికి అధిష్టాన దేవత సూర్యుడు వాటిలో ప్రవేశించాడు. అప్పుడు వాటిలో చూసే శక్తి వచ్చింది. తమ 2 చెవులు మొలిచాయి. వాటికి అధిష్టాన దేవత దిక్కుల రూపంలో ప్రవేశించారు. అప్పుడు వాటికి వినికిడి శక్తి కలిగింది. తర్వాత విరాట పురుషుడి చర్మం, వాటి మీద రోమాలు ఉత్పన్నమయ్యాయి. వాటి జననేంద్రియాలు ఆవిర్భవించాయి.
ఆ జననేంద్రియం నుండి వీర్యం, నీరు రావడం మొదలుపెట్టింది. దాని తర్వాత విసర్జకావయవం పుట్టింది. అందులో నుండి మృత్యువు పుట్టింది. తరువాత 2 చేతులు పుట్టాయి. వాటిలో బలం, దానికి అధిపతి అయిన ఇంద్రుడు ప్రవేశించాడు. 2 పాదాలు పుట్టాయి. అవి గమన శక్తిని కలిగి ఉన్నాయి. వాటికి అధిష్టాన దేవత విష్ణువు. తర్వాత విరాట్ స్వరూపుడు శరీరంలో నాడులు ఏర్పడ్డాయి. ఆ నాడులో రక్త ప్రసరణ అనే శక్తి పుట్టింది. ఆ నాడులు నదులుగా ఏర్పడ్డాయి. తరువాత విరాట్ పురుషుడికి పొట్ట ఏర్పడింది. పొట్ట ఏర్పడగానే ఆకలి, దాహం ఏర్పడ్డాయి. వీటి నుండి సముద్రాలు ఏర్పడ్డాయి. తర్వాత విరాట్ పురుషుడికి హృదయం ఏర్పడింది. అందులో నుండి మనసు పుట్టింది. ఈ మనసు నుండి చంద్రుడు, హృదయం నుండి బుద్ధి, అహంకారము, చిత్తము ఇలాంటివి పుట్టాయి. బుద్ధి నుండి వాక్కుకు అధిపతి అయిన బ్రహ్మవు ఆవిర్భవించాడు. అహంకారం నుండి రుద్రుడు, చిత్తం నుండి వాసుదేవుడు వచ్చాడు. ఈ ప్రకారంగా అన్ని అవయవాలు ఏర్పడ్డాయి. వాటికి అధిష్టాన దేవతలు ఏర్పడ్డారు. కానీ ఆ అండంలో కదలిక లేదు. 9వ నెల వచ్చినా పిండంలో కదలిక లేదని డాక్టర్లు చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం గదా! పైన చెప్పబడిన అధిష్టాన దేవతలు అందరూ తమ తమ అవయవాల్లో ప్రవేశించారు. ఎలాగంటే అగ్ని నాలుకలోను, వాయువు ముక్కులోను, సూర్యుడు కళ్ళలోను, ఔషధాలు చర్మంలోను, జలం శుక్ర రూపంలోను, జనేంద్రియాలు అయినా విరాట్ పురుషుడు లేవలేదు అంటే మృత్యుదేవత ఆపాన ద్వారంలో ప్రవేశించి ఉంది. ఇంద్రుడు తన బలముతో బాహుల్లోకి ప్రవేశించాడు. విష్ణువు తన గమన శక్తితో కాళ్ళలో ప్రవేశించాడు. అయినా విరాట్ పురుషుడిలో కదలిక లేదు. బ్రహ్మదేవుడు బుద్ధి రూపంతోటి హృదయంలో ప్రవేశించాడు. రుద్రుడు అభిమానం అనే లక్షణంతో ప్రవేశించాడు. అయినా విరాట పురుషుడిలో కదలిక లేదు. అమ్మా! లోపల ఉన్న జీవాత్మ లేవకుండా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి తమ తమ శక్తితో నిద్రించు మానవున్ని లేపలేనట్టుగా అగ్ని మొదలగు దేవతలు కూడా పరమాత్మని ప్రవేశం లేకుండా విరాట్ పురుషుణ్ణి లేపలేకపోయాయి. కాబట్టి అమ్మా! ఎల్లప్పుడూ నిర్మలమైన భక్తితోటి, శ్రద్ధతోటి, ప్రాపంచిక విషయాల మీద విరక్తితోటి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటేనే మన లోపల ఉన్న పరిశుద్ధమైన అంతఃకరణలోని ఆ పరమాత్మని దర్శించవచ్చు అంటూ తత్వజ్ఞానాన్ని ఉపదేశించాడు మన కపిలుడనమాట. దీన్ని బట్టి మనకు అర్థమైందేంటి? మనకి శరీరం ఎంత మన రోబోట్స్‌ని వాటన్నిటిని ఎంత తయారు చేసి ఏది చేసినా, దానికి మనం ఆలోచించేటట్టుగా ఆలోచన కలగదు గదా! అదెందుకు? ఆ శక్తి ఏదైతే ఉంటుందో అది పరమాత్మ మాత్రమే కరిగించగలడు. ఆ శక్తిని మేలుకొల్పాల్సిన బాధ్యత కూడా మనదే. అంటే మన హృదయం మనం ఒక రోబోట్స్‌లాగా అవ్వకుండా మన లోపల ఒక ఆత్మ అనేది ఉంది. దాన్ని మనం ఎప్పటికప్పుడు జాగృత పరుస్తూ ఉండాలి. మెకానికల్‌గా, మెటీరియలిస్టిక్‌గా ఉండకూడదు అని చెప్పడం అన్నమాట. ఈ తత్వజ్ఞానం యొక్క ఉద్దేశం. కపిలుడు వాళ్ళ అమ్మగారికి అదే చెప్పాడు. ఇకపోతే రెండో కథలో కపిలుడు ఇంకా వాళ్ళ అమ్మకి ఏం జ్ఞానం బోధిస్తాడు అన్నది వచ్చే కథలో విందాం. అంతవరకు సెలవు.